నాగ చైతన్య సినీ ఇండస్ట్రీలో మరో పెళ్లి బాజా మోగబోతోంది. హీరో నాగ చైతన్య పెళ్లి చేసుకోబోతున్నాడు. అవును, మీరు వింటుంది నిజమే. నాగ చైతన్య సమంత పెళ్లి చేసుకుని విడిపోయిన తరువాత వీరిద్దరూ ఇప్పటి వరకు సింగిల్ గానే ఉన్నారు. I do give up. I can't tell you that I don't, but that's not where the story ends. I climb back up. ఇక నాగ చైతన్య మాత్రం ఇక సింగిల్ కాదు. నాగ చైతన్యకు పెళ్లి జరగబోతోంది. ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయిపోయిందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో ఒక వార్త వినపడుతోంది. అది అంతగా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆ వార్తే నిజమవుతోంది. అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఒక్కటి కాబోతున్నారు. And when you hit that lowest low, the only person who will be there for you is you. అయితే ఈ రోజే వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకోబోతున్నారు. అంతకుముందు వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారంటూ గత కొద్ది కాలంగా వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వార్తలే నిజమంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈసారి మాత్రం అతి కొద్ది మంది సమక్షంలో వీరి వివాహం జరగనుంది. మరికొద్ది రోజుల్లో నాగ చైతన్య, శోభిత పెళ్లి పీటలెక్కబోతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అక్కినేని నాగ చైతన్య ఎంగేజ్మెంట్ హాట్ టాపిక్ గా మారింది. సమంతతో నాగ చైతన్య విడిపోయిన తరువాత కొంతకాలానికి శోభితతో రిలేషన్షిప్ లో ఉన్నట్లు చాలా రోజులుగా వార్తలు వచ్చాయి. కానీ ఎప్పుడు కూడా వీరిద్దరూ ఆ వార్తలపై స్పందించలేదు. అయితే వీరిద్దరూ ఓసారి ఫారిన్ వెకేషన్ కు వెళ్ళినప్పుడు అక్కడ వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అంతేకాదు, ఒక రెస్టారెంట్ లో నాగ చైతన్య అక్కడ ఉన్న షెఫ్ తో ఫోటో దిగగా ఆ ఫోటోలో కూడా శోభిత కనిపించింది. దీంతో వీరిద్దరు రిలేషన్షిప్ పై మరికొన్ని వార్తలు బయటకు వచ్చాయి. ఇదిలా ఉంటే ఇవాళ నాగ చైతన్య, శోభితల నిశ్చితార్థం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నాగార్జున ఇంట్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయట. అయితే అతి కొద్ది మంది సమక్షంలో ఈ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లోనే వీరిద్దరి వివాహం కూడా జరగనుందట. అంతేకాదు, వేడుక కూడా అతి కొద్ది మంది దగ్గర బంధువుల సమక్షంలో జరగబోతోందట. ఇంతకీ ఈ శోభిత ఒక తెలుగమ్మ. 2013లో ఫెమినా మిస్ అర్త్ టైటిల్ విన్నర్ గా శోభిత ధూళిపాళ్ల విన్ అయ్యారు. ఆ తర్వాత సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది శోభిత. 2016లో తొలిసారిగా మూవీలో నటించింది. అనురాగ్ కశ్యప్ సినిమా రామన్ రాఘవన్ సినిమాలో నటించింది. ఆ తర్వాత మేడ్ ఇన్ హెవెన్ సిరీస్ లో కనిపించింది. అలానే పొనియన్ సెల్వన్ సినిమాలో మంచి పాత్ర పోషించింది. ఇప్పుడు కూడా పలు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. నాగ చైతన్యకు ఇదివరకే సమంతతో 2017లో పెళ్లైంది. ఏం మాయ చేసావే సినిమాతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత ఇద్దరు విడిపోతున్నట్టు ప్రకటించారు. అప్పటి నుంచి నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్లు రిలేషన్లో ఉన్నారని వార్తలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజం చేస్తూ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు. ఈ విషయం గురించి, అంటే నాగ చైతన్య ఎంగేజ్మెంట్ గురించి అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా విడుదల చేసే అవకాశం ఉంది. చూడాలి మరి ఈ విషయంపై అక్కినేని ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో. నాగ చైతన్య సినీ ఇండస్ట్రీలో మరో పెళ్లి బాజా మోగబోతోంది. హీరో నాగ చైతన్య పెళ్లి చేసుకోబోతున్నాడు. అవును, మీరు వింటుంది నిజమే. నాగ చైతన్య, సమంత పెళ్లి చేసుకుని విడిపోయిన తరువాత వీరిద్దరూ ఇప్పటి వరకు సింగిల్ గానే ఉన్నారు. I do give up. I can't tell you that I don't, but that's not where the story ends. I climb back up. ఇక నాగ చైతన్య మాత్రం ఇక సింగిల్ కాదు. నాగ చైతన్యకు పెళ్లి జరగబోతోంది. ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయిపోయిందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో ఒక వార్త వినపడుతోంది. అది అంతగా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆ వార్తే నిజమవుతోంది. అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఒక్కటి కాబోతున్నారు. And when you hit that lowest low, the only person who will be there for you is you.